హలో అండి అశోక్ గారు. హలో స్వర్ణ గారు. మొన్న నారా లోకేష్ గారు చేసిన ట్వీట్ తర్వాత యాక్చువల్గా ఆయనేమి వార్ 2కి సంబంధించి ఏం ట్వీట్ చేయలేదు. కూలీకి సంబంధించి రజనీకాంత్ గారు మూవీకి సంబంధించి ఆయన విషెస్ చెప్పారు. అంటే మేము హర్డల్స్ ఫేస్ చేసిన టైంలో మాతో పాటు ఉన్నారు అని. బట్ ఆయన వన్స్ ట్వీట్ చేసిన తర్వాత నుంచి ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి ఎందుకు మీరు ట్వీట్ చేయలేదు, ఆ తర్వాత నుంచి ఈ ట్రోలింగ్స్ మనం చూస్తూనే ఉన్నాం. మీరేమంటారు? ఒక ప్రీ ప్లాన్డ్గా ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్ జరుగుతుంది. అది ఫ్యాన్స్ చేస్తున్నారా, ఇంకొకరు చేస్తున్నారా, అది ఏంటో తెలియదు. కానీ గత 2-3 రోజుల నుంచి ఇది చాలా పీక్కి చేరింది. ఎంత పీక్కి చేరిందంటే సినిమాని బాయ్కాట్ చేసేంత వరకు కూడా వెళ్తూ వస్తుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక సినిమా మీద ఇంకొక సినిమాకి సంబంధించి కాంపిటీషన్ ఉండడం మంచిదే. దాని ద్వారా ఏమవుద్దంటే అభిమానులు కావచ్చు, ఆ హీరోలకు సంబంధించి వాళ్ళ వాల్యూస్ని పెంచుకోవడానికి బాగుంటుంది. కానీ ఒక సినిమాని బ్యాన్ చేయాలనో లేదంటే ఇంకో సినిమాని తొక్కేయాలనో జరిగేటువంటి ఆ ట్రోలింగ్స్ కావచ్చు, ఆ వ్యతిరేకత కావచ్చు, ఇండస్ట్రీకి ఏమాత్రం మంచిది కాదు. అది చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకొచ్చే పరిస్థితులు అయితే ఉంటాయి. అయితే మెయిన్గా ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ప్రస్తుత పరిణామం ఏమైనా ఉందంటే వార్ 2 సినిమాని తొక్కేయాలని చూడటమంటారా, లేదంటే ఆ సినిమాకి సంబంధించి సోషల్ మీడియాలో ట్రోల్స్ జరగడం అంటారా, వీటన్నిటి వెనకాల ఎవరుండి ఎందుకు చేస్తున్నారనేదో నాకైతే తెలియదు. కానీ ఇది చాలా పీక్ స్థాయికి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా కూలీ సినిమాని హైప్ చేయడానికి, కూలీ సినిమాకి సంబంధించిన క్రేజ్ని పెంచడానికి యాడ్ అవుతూ వస్తుంది. సరే, ఖచ్చితంగా రజనీకాంత్ గారు సంబంధించి ఆయనకంటే ఒక స్టార్ డెమ్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన సినిమాకి నెగిటివ్ ప్రమోషన్ చేస్తేనో, ఆయన సినిమాకి వ్యతిరేకంగా పోస్టులు పెడితేనో ఆ సినిమా వాల్యూ తగ్గుతుందంటే అది ఖచ్చితంగా ఎవరు ఊహించరు కదా. అలానే ఎన్టీఆర్ కంటూ కూడా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి, తెలుగు సినిమా రేంజ్కి సంబంధించి ఒక వాల్యూ ఉన్నటువంటి, క్యాపబిలిటీ ఉన్నటువంటి ఒక హీరో. ఆయన కూడా ఒక స్టార్ హీరో. ఇప్పుడు ఏదో ఆయన హిందీ సినిమాకి సంబంధించి నటించి దాన్ని ఇక్కడ ప్రమోట్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఆయన మీద నచ్చని వాళ్ళు ఉంటారు, నచ్చే వాళ్ళు ఉంటారు, ఆయన సినిమాని హేట్ చేసే వాళ్ళు ఉంటారు, ప్రేమించే వాళ్ళు ఉంటారు. కానీ ఈ మేర పర్టికులర్గా టార్గెట్ చేసి మరి ఇంత పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? అభిమానులు కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళందరికీ కూడా. రజనీకాంత్ గారితో పోలిస్తే ఎన్టీఆర్ గారికి తెలుగులో అభిమానులు ఎక్కువ కదా, ఎన్టీఆర్ గారికి అభిమానులు ఎక్కువ కదా. ఆయనకంటూ ఆయన ఓపెనింగ్స్ వచ్చేటువంటి కలెక్షన్స్ అవన్నీ చూస్తున్నాం కదా. అలా కాకుండా గత 2-3 రోజులుగా కొన్ని పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎన్టీఆర్కి వ్యతిరేకంగా ఇప్పుడు ఎందుకు ఎన్టీఆర్ ఇండస్ట్రీ గురించి కావచ్చు, లేదంటే మిగతా అంశాల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన ఏదో భావోద్వేగంతో ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొన్ని మాటలు మాట్లాడాడు. నా మీద సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్ కావచ్చు, లేదంటే కొంతమంది వ్యక్తులు కావచ్చు నన్ను తొక్కేయాలని చూస్తున్నారు, ఇలాంటి వ్యాఖ్యలన్నిటి కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. కానీ యాక్చువల్గా నిజంగానే జరుగుతుంది కదా. జరుగుతున్న దాన్ని ఇప్పుడు ఫ్యాన్స్ దగ్గర చెప్పుకోకుండా ఆయన ఎవరి దగ్గర చెప్పుకుంటాడు ఆయన బాధని? ఆయన అభిమానులకు సంబంధించి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నప్పుడు అభిమానులు కాపాడుకోవాల్సిన బాధ్యత హీరోకి ఉంటుంది. అలాగే హీరో మీద ఏదైనా నెగిటివ్ ట్రోల్స్ సోషల్ మీడియాలో జరుగుతున్నప్పుడు హీరోని కాపాడుకోవాల్సిన బాధ్యత అభిమానులకు ఉంటుంది. ఇలా ఒకళ్ళొకరు పరస్పరం ఇద్దరు కూడా ఒక మంచి పారదర్శకంగా ముందుకెళ్ళాలి, ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్తో ముందుకెళ్లాల్సినటువంటి అంశము. దాన్ని ఏదో ఆయన అక్కడ అభిమానులకు సంబంధించి వాళ్ళ ఉత్తేజం తీసుకురావడం కోసం ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఆయన కుటుంబానికి సంబంధించి వాళ్ళ తాతగారిని తలుచుకుంటూ వచ్చారు. దాంట్లో తప్పే ఉంది. దాన్ని ఎందుకు ఇప్పుడు పొలిటికల్ కాంట్రవర్సీగా తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఏ ఇండస్ట్రీకైనా సరే నేను మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు రాజకీయాల్లోకి వేలు పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు ఇండస్ట్రీలోకి వేలు పెట్టాల్సిన అవసరం లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు తీసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ దౌర్భాగ్యం ఇప్పుడు ఎందుకు వస్తుందంటే, గత 5 ఏళ్ళు అంటే గత ప్రభుత్వానికి సంబంధించి ఎప్పుడైతే ఈ యొక్క జబ్బు మొదలవుతూ వచ్చిందో అది ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూ వస్తుంది. గత ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన కొంతమంది వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడటము, అప్పుడు ఆయన ఏదో ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులను ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఇండస్ట్రీ వాళ్ళందరూ ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం కూటమికి సపోర్ట్ చేయడం ఉండవు. సరే, సపోర్ట్ చేయండి. మీకు రాజకీయంగా మీకు ఆలోచనలు ఉంటేనో, లేదంటే రాజకీయంగా ఒక వ్యక్తి నచ్చితేనో, రాజకీయంగా ఒక పార్టీ నచ్చితేనో మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడండి, తప్పులేదు. కానీ సినిమాని రాజకీయాన్ని సినిమాతో రెండు కలిపి చూస్తే అలాంటి స్థితుల వల్ల ఇప్పుడు ఇండస్ట్రీ నష్టపోతుంది. మీరు చేసేటువంటి కొన్ని వ్యాఖ్యల వల్ల, మీరు చేసేటువంటి కొన్ని మాటల వల్ల ఇండస్ట్రీ ఈరోజు నష్టపోతూ ఉంది. వారు సినిమాకి 300 కోట్లు 400 కోట్లు బడ్జెట్ పెట్టి తీశారు. ఇప్పుడు తెలుగు సినిమా రైట్స్ని 60 కోట్లు 50 కోట్లు పెట్టి కొని నాగవంశీ రిలీజ్ చేస్తున్నాడు. మీరు చేసే నెగిటివ్ ప్రాపగండా వల్ల, నెగిటివ్ ప్రచారం వల్ల ఆ 50 కోట్లు ప్రొడ్యూసర్కి నష్టం కాదా? ఆ హీరోకి నష్టం కాదా? ఎందుకు అలాంటి ప్రాపగండా చేస్తున్నారు, అలాంటి నెగిటివ్ చేస్తున్నారు? ఎవరు మెప్పు కోసం చేస్తున్నారు? సాధారణంగా చిన్న హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు ఇలా తొక్కేస్తారు, అణిచివేస్తారు లాంటివి వింటూ ఉన్నాం. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండింది. దట్టు ఆయన సూపర్ స్టార్ కూడా అయినప్పటికీ కూడా ఆయన కూడా ట్రోలింగ్ కి గురవుతున్నారు, ఆయన కూడా తొక్కేద్దామని ప్రయత్నిస్తున్నారు అని ఈ మాటలు వింటున్నప్పుడు కాస్త ఇండస్ట్రీ మీద ఆశ్చర్యం కలగక మానదు అంటున్నారు మరి కొంతమంది. ఈ చిన్న పెద్ద అనేది లేదండి ఈ రోజుల్లో. ట్రోలింగ్స్ కావచ్చు, ఒకరి మీద ఒకరు కక్ష తీర్చుకోవడానికి కావచ్చు, చిన్న పెద్ద అనేది లేదు. మీరు చూసుకుంటే ఇటీవల బ్లడ్ బ్యాంక్ సంబంధించినటువంటి రక్తదాన కార్యక్రమంలో చిరంజీవి గారు కొన్ని మాటలు మాట్లాడారు.
సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ట్రోలింగ్కి సంబంధించి లేదంటే చిరంజీవి గారి మీద వస్తున్నటువంటి నెగిటివ్ ప్రాపగండాకి సంబంధించి కొంతమంది పొలిటికల్ లీడర్స్ మాట్లాడేటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆయన చాలా అంటే ఆయన ఎక్కడా కూడా సీరియస్గా మాట్లాడకుండా దాన్ని ఒక సెన్సిటివ్ ఇష్యూగా మాట్లాడుతూ అలా క్లోజ్ చేశారు. ఆయన ఏం చెప్తూ వచ్చారు, సోషల్ మీడియాలో కావచ్చు మిగతా కొంతమంది పొలిటికల్ లీడర్స్ వాళ్ళ కామెంట్స్ చేయడమో లేదంటే వాళ్ళ హైప్ కోసము నా మీద వేసేటువంటి బురద వల్ల నేను దాన్ని కడుక్కోవాల్సిన బాధ్యత నాకు అవసరం లేదు, నేను మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నానని నాకు తెలుసు, ఆ సాయం పొందిన వాళ్ళకి తెలుసు అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అంటే చిరంజీవి స్థాయి వ్యక్తులే అంత ఇండస్ట్రీకి పెద్ద మనిషిగా పెద్ద దిక్కుగా చెప్పేటువంటి వ్యక్తులే ట్రోలింగ్స్ గురి చేస్తూ ఆయన మీద నెగిటివ్ ప్రాపగండా వస్తుందా అని చెప్పేసి ఆయన దానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నప్పుడు మరి ఎన్టీఆర్ సినిమాలకో లేదంటే ఎన్టీఆర్కు సోషల్ మీడియాలో జరిగేటువంటి ట్రోలింగ్స్ పెద్ద లెక్కగా మనం చూడాలా? ఇండస్ట్రీకి సంబంధించి ఇవే జరుగుతూ ఉన్నాయి కదా, ఇండస్ట్రీలో ఎలాంటి ధోరణులే ఉంటూ వస్తున్నాయి కదా. చిన్న లేదు పెద్ద లేదు, సోషల్ మీడియాకైనా రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులైనా సరే ఎవరైనా సరే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మనం మాట్లాడే మాటను బట్టే ఉంటుంది. మనం మంచి మాట్లాడితే అది వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు, నెగిటివ్ మాట్లాడితే వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు. కానీ మంచి మాట్లాడినా కూడా నెగిటివ్ చేసే ప్రచారాలు కొన్ని ఉంటాయి, అవి పొలిటికల్గా వచ్చేటువంటి ప్రచారాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు అదే కదా జరుగుతుంది. ఎన్టీఆర్ ఆయన సినిమా ప్రమోషన్ కోసము ఆయన సినిమాకి సంబంధించిన వ్యవహారాలు ఏదో మాట్లాడారని చెప్పేసి లోకేష్ గారు రజనీకాంత్ గారికి సపోర్ట్ చేశారని చెప్పేసి ట్వీట్ చేశారని చెప్పేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకొని దాన్ని పీక్ స్థాయికి తీసుకెళ్ళి పీక్ స్థాయి లెవెల్కి తీసుకెళ్ళి సినిమాని డిగ్రేడ్ చేసే విధంగా ఉన్నారు. సినిమాని డిగ్రేడ్ చేసుకుంటే ఈరోజు ఎన్టీఆర్ సినిమాని మనం డిగ్రేడ్ చేస్తున్నాము, రేపు మన సినిమాని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిగ్రేడ్ చేస్తారు, ఆయన సినిమాని బ్యాన్ చేయాలని చెప్పేసి రేపు ఇంకొకరు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు మనం వేసేటువంటి బీజము రేపు చెట్టే ఎద్ది ఆ చెట్టే ఇంకొకరికి నీడనిచ్చే పరిస్థితి వస్తే అప్పుడు వాళ్ళందరూ కూడా మన మీదే దాడులకో లేదంటే ఇలానే సోషల్ మీడియాలో ట్రోల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఆజ్యం మనమే పోస్తున్నాం, మనం పోసినటువంటి ఆజ్యానికి రేపు వచ్చేసిన ఇంకోళ్ళు పెట్రోల్ ఇంకోళ్ళు కిరసనాయిలో పోస్తారు, అది ఇంకా బగ్గుమనే పరిస్థితి ఉంటుంది తప్పితే దీన్ని ఇంతటితో ముగించాలని చెప్పేసి ఏ ఒక్కళ్ళు చూస్తున్నారు. అసలు ఈ రోజు ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఇంత నెగిటివ్ ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? అసలు అంత పరిస్థితి ఎందుకు వస్తుంది? కూలీ సినిమా తెలుగుకు సంబంధించిన సినిమా కాదు, వారి సినిమా తెలుగుకు సంబంధించి డైరెక్ట్ సినిమా కాదు, రెండు సినిమాలు కూడా తెలుగుకు సంబంధించిన నటులు నటించారు కాబట్టి ఆ రైట్స్ని ఈరోజు కొని తెలుగులో ఒక పెద్ద సినిమాగా తెలుగు సినిమాలుగా రిలీజ్ చేసుకుంటూ ఉన్నాం. కుదిరితే ఆదరించండి, నచ్చితే ఆదరించండి, నచ్చపోతే వదిలేయండి. కాంతారా సినిమా ఏమైనా తెలుగు సినిమానా? కాదు కదా, సూపర్ సక్సెస్ అయింది, కంటెంట్ నచ్చింది, మనం హిట్ చేస్తూ వచ్చాం కదా. కేజీఎఫ్ సినిమా ఏమైనా తెలుగు సినిమానా? మనం హిట్ చేస్తూ వచ్చామా? వీటన్నిటిని కూడా తెలుగు సినిమాలు కాదు కదా. మనకు సంబంధించిన డైరెక్టర్లు లేదంటే మనకు సంబంధించిన యాక్టర్లు ఆ సినిమాలో నటించారు కాబట్టి ఇక్కడికి వచ్చేసి వాటిని హిట్ చేస్తూ వచ్చాం, కంటెంట్ బాగుంది కాబట్టి. అలాగే ఈ కంటెంట్లు అన్నీ కూడా బాగుంటే హిట్ చేయండి. యాక్చువల్గా టాలీవుడ్ సినీ పరిశ్రమను చాలా చిన్న చూపు చూసేవారు నార్త్ వాళ్ళు, బాలీవుడ్ వాళ్ళు అని మనం వింటూనే ఉన్నాం. అలాంటి ఆ జోనర్లోకి మన వాళ్ళు వెళ్ళి సూపర్ హీరోలతో పెద్ద పెద్ద హీరోలతో సమానంగా నటిస్తున్నప్పుడు మనం తెలుగు వారికి చాలా గర్వం కదా, మనం ఇంకా ఆదరించాల్సిన అవసరం ఉంది కదా. అలా ఎందుకు ఆలోచించకుండా మా హీరో సినిమా డిజాస్టర్ అయింది కాబట్టి ఈ హీరో కూడా డిజాస్టర్ అయిపోవాలని ఒక జెలసీ ఎందుకు వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్. ఒకప్పుడు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని చాలా చిన్న చూపు చూసేది బాలీవుడ్. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హీరోలతో నటించాలన్నా లేదంటే వాళ్ళకి సంబంధించిన డైరెక్టర్స్తో ఏమైనా సినిమాలు చేయాలన్నా వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. కానీ అలాంటి టాప్ హీరోస్ అందరూ కూడా ఈరోజు తెలుగు వాళ్ళతో సినిమా తీస్తేనో లేదంటే మన సినిమాలో తెలుగు హీరో ఉంటేనో లేదంటే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరైనా ఒక స్టార్ ఉంటే మన సినిమా సూపర్ సక్సెస్ అవుద్దనే రేంజ్కి వెళ్ళారంటే మరి ఆ వాల్యూని పెంచిన వాళ్ళందరిలో మన తెలుగు హీరోలు లేరా? అంటే వేరే ఇండస్ట్రీలు అందరూ కూడా తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తూ తెలుగు వాళ్ళు, తెలుగు డైరెక్టర్లు, తెలుగు సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్ళందరితో సినిమా తీస్తే మన సినిమా వాల్యూ పెరుగుతుందని చెప్పేసి వేరే ఇండస్ట్రీలు చెప్పుకుంటుంటే ఈరోజు మన హీరోలకు సంబంధించి ఈరోజు మనం కొట్టుకునే పరిస్థితికి వచ్చాము. ఈరోజు మన హీరోల ఇండస్ట్రీ సినిమాలకు సంబంధించి రిలీజ్ అవుతుందంటే తెలుగు హీరోలు కొట్టుకుంటూ ఉన్నారు, పక్క ఇండస్ట్రీ వాళ్ళు మాత్రం అందరూ వచ్చేసి మన తెలుగు హీరోనో తెలుగు డైరెక్టర్తోనో సినిమా చేయడానికి వాళ్ళందరూ క్యూలు కడుతూ ఉన్నారు. మరి తెలుగుకు సంబంధించిన ఫ్యాన్స్ అందరూ ఆలోచించాలి ఈ పరిస్థితులకు సంబంధించి. మిగతా వాళ్ళందరేమో మన ఇండస్ట్రీ వైపు చూసుకుంటూ ఉంటే మనం మాత్రం మన హీరోలకు సంబంధించి కొట్టుకుంటూ ఉన్నాం. అలాంటి పరిస్థితి మనం ఎందుకు కల్పించుకుంటూ వస్తున్నాము? అంటే మనకి ఏదైతే ఈ కాంపిటీషన్ అనేటువంటి ఒక ధోరణిని అది పీక్ స్థాయికి వెళ్ళిపోయి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకొని ఒకరి మీద ఒకరు దాడులు చేసుకొని ఒకరి సినిమాని ఒకరు బ్యాన్ చేసుకునే పరిస్థితికి వస్తుంది. ఎందుకు వస్తుందంటే మన మెంటాలిటీ అక్కడ అయిపోయింది. తెలుగు అభిమానులకు సంబంధించిన మెంటాలిటీ అక్కడ అయిపోయింది. ఇండస్ట్రీకి సంబంధించి మీరు చూడండి, ఒక్క తెలుగు ఇండస్ట్రీ మినహాయించి ఏ ఇండస్ట్రీలో అయినా కూడా ఈ రేంజ్లో ఫ్యాన్ వార్లు, ఫ్యాన్స్ సంబంధించిన కొట్లాటలు జరుగుతాయా? ఏ ఇండస్ట్రీ అయినా సరే, తమిళ ఇండస్ట్రీ కావచ్చు, మలయాళం ఇండస్ట్రీ కావచ్చు, కన్నడ ఇండస్ట్రీ కావచ్చు, ఈ రేంజ్లో ఎక్కడ ఉంటుందా కూడా వాళ్ళ హీరోలకు సంబంధించిన సినిమాని హైప్ చేసుకుంటారు. వాళ్ళ హీరోకి సంబంధించిన సినిమా సక్సెస్ అవ్వాలి, మా హీరో సినిమా ఇన్ని కలెక్షన్స్ రావాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఎక్కడా కూడా ఈ రేంజ్లో ఒకళ్ళ సినిమా ఒకళ్ళు బ్యాన్ చేయాలని చెప్పేసి అనుకోరు. కానీ అది తెలుగులో మాత్రమే జరుగుతుంది.
ఫ్యాన్స్ దాన్ని రెచ్చగొడుతున్నారా, లేదంటే ఫ్యాన్స్ వెనుక ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఒక హీరోని తొక్కిచ్చేసి ఇంకొక హీరోని పెంచాలని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయా? దీన్ని ఖచ్చితంగా అభిమానులు అందరూ ఆలోచించాలి, అలాగే హీరోలు కూడా ఆలోచించాలి. ఖచ్చితంగా ఏదైతే ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి, వార్ సినిమాకి సంబంధించి జరుగుతున్నటువంటి నెగిటివ్ ప్రోపగండా, నెగిటివ్ ట్రోలింగ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని ఇప్పటితో మానుకోవాలి. లేదంటే ఇలాంటి ఇంపాక్ట్, ఇలాంటి ఇష్యూస్ రేపు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనం బాధపడాల్సి వస్తుంది. మన సినిమాకి సంబంధించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా హీరోలు కావచ్చు, హీరోలకు సంబంధించిన అభిమానులు కావచ్చు, ఒకళ్ళ సినిమాని ఒకళ్ళు ప్రేమించండి, వాళ్ళ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకోవాలి. కానీ ఇలాంటి నెగిటివ్ ట్రోలింగ్స్ని ఖచ్చితంగా ఆపేయాలి. ఇది ఇలా కంటిన్యూ అయితే మాత్రము రాబోయే రోజుల్లో ఈ సినిమాకు వచ్చినటువంటి ఇబ్బంది ఇంకో సినిమాకి వస్తుంది. ఆ సినిమా కూడా మరింత నష్టపోయే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఇండస్ట్రీకి సంబంధించి మన వేరుతో మన కన్నే పొడుచుకునే పరిస్థితికి దిగజారిపోతున్నాము అనుకోవడం ఖచ్చితంగా అది కనిపిస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కనిపిస్తుంది అది. థ్యాంక్ యూ సో మచ్.